నియోజకవర్గ స్థాయి నాయకులకు అలాగే గ్రామ స్థాయి వరకు మండల స్థాయి గ్రామ స్థాయి వరకు ఉన్న క్షేత్రస్థాయిలో మన పార్టీ నాయకులకు అలాగే క్రియాశీలక కార్యకర్తలకు నమస్కారం. నేను సజ్జల రామకృష్ణారెడ్డిని మాట్లాడుతున్నానండి. ఈ 3 గంటలకు వరకు ఇంతవరకు పోలింగ్ మనకు 55% అయినట్టు రికార్డ్ అయినట్టు ఇదే వచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం చాలా బాగా క్రియాశీలకంగా అందరూ వ్యవహరించారు. ప్రజలు, మహిళలు ముఖ్యంగా బాగా పెద్ద ఎత్తున వచ్చారు. అందరం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ఉన్న మిగిలిన 3 గంటలు క్రిటికల్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంచెం ప్రత్యర్థులు అలర్ట్ అయ్యి ఎక్కువగా 2-3 పద్ధతుల్లో చేసే జనాలు తీసుకురావడం ఒకటి, పోలింగ్ స్లోగా అయ్యేట్టు చేయడం ఒకటి. ఎందుకంటే మనకు కొంచెం పరిస్థితి బాగున్నట్టు కనపడుతుంది కాబట్టి అందువల్ల పోలింగ్ స్లోగా అయ్యేట్టు గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. అలాగే సిబ్బందిలో కూడా కొంచెంమంది దానికి కోఆపరేట్ చేయొచ్చాము, ఎవరన్నా అటువైపు లీనియన్స్ ఉన్నవాళ్ళు. కాబట్టి 2-3 మనకు సంబంధించినంత వరకు మన ఓటర్లు ఇంకా మిగిలి ఉంటే, ఎంతమంది ఉంటే అంతమందిని ఒక్కరు పొల్లు పోకుండా తీసుకొచ్చి ఓటు వేయించాలి. లేదా 6 గంటలకు ముగిసే సమయానికి పోలింగ్ సెంటర్ దగ్గరికి చేరుకొని ఆ టోకెన్లు ఇచ్చేటప్పుడు అప్పుడు తీసుకుంటే ఆ తర్వాత 2-3 గంటలైనా అలాగే ఉండే అవకాశం ఉంటుంది. 6 గంటల లోపు అక్కడికి చేర్చాలి, మన పోలింగ్ సెంటర్కు చేర్చి అక్కడ తీసుకోవాలి. మీకు తెలియని విషయం కాదు. అలాగే ఇక్కడ ఏదన్నా ఇంక ఇప్పుడు దగ్గరికి వచ్చే కొద్దీ అటువైపు లీనింగ్స్ ఉన్న సిబ్బంది కానీ లేదా వీళ్ళు కానీ అండ్ దాన్ని అడ్డం డిలే చేసే ప్రయత్నం చేస్తారు. సోదట్ పోలింగ్ చేసేది. ఒక్కసారి మన వాళ్ళు అక్కడికి చేరుకుంటే మళ్ళీ వాళ్ళు ఎంత డిలే చేసినా తప్పించుకోవడానికి లేదు. ఒకవేళ డిలే చేసే క్రమం కావాలని వాళ్ళు ఏదన్నా అలాంటి చేసినా లేక గొడవలు సృష్టించాలని చూసినా వీలైనంతవరకు మనం సంయమనంతో ఉందాం. ఎందుకంటే మనకు బాగుంది, అడ్వాంటేజెస్గా ఉంది. కానీ అలాంటి సిచ్యువేషన్ వస్తే దాన్ని వీడియో తీసి ఇమ్మీడియట్ అక్కడ ఆర్ఓకి పంపించండి, నాయకులకు పంపించి ఇక్కడ హెడ్ ఆఫీస్ కూడా పంపించండి. అలాగే అక్కడ ఎవరన్నా మనకు సంబంధించినంత వరకు మన వాళ్ళు లాస్ట్ మినిట్లో వచ్చిన వాళ్ళందరూ నిలబడేటట్టు చూడము. ఆఖరు లాస్ట్ క్లియర్ అయిపోయి, సిగ్నేచర్ అయిపోయి, సీల్ అయిపోయి అంతా అయ్యేంతవరకు ఈ క్రిటికల్ 3-4 అవర్స్ మన పోలింగ్ ఏజెంట్లు కానీ వాళ్ళు కానీ రిలీవర్స్ని పెట్టి అయినా సరే క్రిటికల్ అవర్స్ కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. అంతా బాగుంది. ఓన్లీ థింగ్ ఇది పొద్దున్న నుంచి బాగా వచ్చినారు కాబట్టి ఇంకా అయిపోయిందని ఇప్పుడు ఈ టైంలో వదిలేస్తే దీన్ని ప్రత్యర్థులు అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉంది. అన్ని చోట్ల బాగా చేస్తున్నారు. ఈ 3 అవర్స్ కూడా అదే మెయింటైన్ చేద్దాం. ఇది అధ్యక్షుల వారు, ముఖ్యమంత్రి గారు క్లియర్గా అందరికీ చెప్పమన్నారు, సూచించమన్నారు. అందుకనే మీకు ఈ మెసేజ్ పెడుతున్నాను. దయచేసి ఈ 3 గంటలు క్రిటికల్ టైంలో మోర్ అలర్ట్గా ఉండి ఇంకా మ్యాక్సిమం పర్సెంటేజ్ టర్న్అవుట్ ఉండాలి. మన ఓట్లన్నీ కూడా ఈవీఎం ద్వారా బ్యాలెట్ బాక్స్లో చేరాలి. ఎక్కడ ఏ చిన్నపాటి ఇది ఉన్నా కూడా దానికి కంప్లైంట్ ఇచ్చేటట్టు, అలాగే ఇక్కడికి ఒక కాపీ పంపేయండి. లాస్ట్ మినిట్లో కూడా మన వాళ్ళు ఎంతమంది వస్తే, ఓటర్లు ఎంతమంది వస్తే అందరినీ పోలింగ్ సెంటర్లో క్యూలో నిలబెట్టి టోకెన్లు ఇచ్చే టైంకు పెడితే అప్పుడు రాత్రి 10 అయినా కూడా పోలింగ్ నడుస్తుంది, ఇబ్బంది ఉండదు. ఈ పాయింట్స్ దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ఈరోజు మనకు వచ్చే 5 ఏళ్లకు సీల్ కాబోతుంది కాబట్టి భవిష్యత్తు ఫ్యూచర్ ఇది, అది కూడా బాగుంది కాబట్టి ఈ 3 అవర్స్ పూర్తి ఫోకస్లుగా ధ్యాస పెట్టి చేయాల్సిందిగా అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.